వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. T20 వరల్డ్ కప్ 2026 పాక్ తప్పుకుంటే ఏమవుతుంది? బంగ్లాదేశ్ ఆల్రెడీ తప్పుకుంది. ఇండియా సీరియస్గా ఉంది. అసలు ఈ వివాదం ఏమిటి? ఈ వివాదం రోజురోజుకి ముదురుతుంది. ఈ వివాదం గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం రండి. భద్రతా కారణాలు చూపిస్తూ భారత్లో జరిగే T20 ప్రపంచ కప్లో ఆడబోవని బంగ్లాదేశ్ బయటికి వచ్చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మన ఐసీసీ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తొలగించి ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్ను టోర్నీలో పెట్టుకుంది. ఇక్కడతో ఆగలేదు. ఈ నిర్ణయానికి నిరసనగా పాకిస్తాన్ కూడా ప్రపంచ కప్కు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే జట్టును ప్రకటించినప్పటికీ ప్రభుత్వ అనుమతి ఉంటేనే ప్రపంచ కప్ ఆడుతామని పీసీబీ చైర్మన్ నఖ్వీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నఖ్వీ పాక్ ప్రధాని షరీఫ్తో భేటీ అయ్యారు. వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని ప్రధాని చెప్పినట్లు సమాచారం ఉంది. అసలు పాక్ తప్పుకుంటే ఏమవుతుంది? పాకిస్తాన్ ప్రపంచ కప్ ఆడకపోతే ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు, తమ చేతుల్లో తామే గోతిలో పడినట్లే. ఐసీసీ ఒప్పంద ఉల్లంఘన జరిగినట్లే. ప్రతి దేశం టోర్నీ పార్టిసిపేషన్ అగ్రిమెంట్పై ముందుగానే సంతకం చేస్తుంది కనుక చివరి నిమిషంలో తప్పుకుంటే ఇది చట్టపరమైన ఉల్లంఘన. దీనివల్ల పాకిస్తాన్కు రావాల్సిన ఆదాయం $34.5 మిలియన్, అంటే దాదాపుగా 316 కోట్లు నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ బోర్డుకి ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు. ఐసీసీ కూడా కఠిన శిక్షలు వేసే అవకాశం ఉంది. ప్రభుత్వ జోక్యంతో తప్పుకుంటే ఐసీసీ దీన్ని రాజకీయ జోక్యంగా పరిగణించవచ్చు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెన్షన్ అయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్ నుంచి బహిష్కరణ అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో టోర్నీ హోస్టింగ్ హక్కులు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఎదురయ్యే ప్రమాదం ఉంది కనుక ఇప్పటికే పాక్ దక్కిన 2028 మహిళల T20 ప్రపంచ కప్ హక్కులు కూడా కోల్పోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ పీసీబీకి ప్రాణం లాంటిది కనుక. కానీ ప్రపంచ కప్ బహిష్కరణ జరిగితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అనే దేశాలు తమ ఆటగాళ్లకు ఎన్ఓసీలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రమాదం ఉంది. అలా అయితే పిఎస్ఎల్ విలువ పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ద్వైపాక్షిక సిరీస్లు దెబ్బయ్యే అవకాశం కూడా ఉంది. క్రికెట్ ఆదాయం మొత్తం ద్వైపాక్షిక సిరీస్లపైనే ఆధారపడి ఉంటుంది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పాకిస్తాన్తో ఆడకపోతే పాకిస్తాన్ బోర్డు ఆదాయం పూర్తిగా క్షీణిస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మొత్తానికి T20 ప్రపంచ కప్ నుంచి తప్పుకునే నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్కు ఆత్మహత్యతో సమానమని చెప్పవచ్చు. మీ అభిప్రాయం ఏంటి? పాక్తో ఆడాలా వద్దా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.